నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అమెరికాలో పెను ప్రమాదం, హెలికాప్టర్ విమానం ఢీ, 60 మంది మృతి. రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు, ప్రతి వ్యూహాలతో అధికార ప్రతిపక్షాలు సిద్ధం. అందుబాటులోకి వాట్సాప్ గవర్నెన్స్ 9552300009 మనమిత్ర. ఏటికొప్పాక బొమ్మల శకటానికి బహుమతి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం. ఉద్దేశపూర్వకంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై విష ప్రచారం, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి ధ్వజం. అమెరికాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. బుధవారం వాషింగ్టన్ డీసీలోని రొనాల్డ్ రేగన్ జాతీయ విమానాశ్రయం సమీపంలో ల్యాండ్ అవుతున్న సమయంలో అమెరికన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 5342 బ్లాక్ హ్యాక్ హెలికాప్టర్ను ఢీకొట్టిందని వార్తా సంస్థ రాయిటర్స్ నివేదించింది. విమానం కూలిపోయినట్లు సమాచారం అందిన వెంటనే అత్యవసర సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని నియంత్రించారు. వాషింగ్టన్ డీసీ అగ్నిమాపక విభాగం విడిగా ధృవీకరించింది. ఇందులో పరిస్థితి గురించి ట్రంప్కి తెలియజేసినట్లు వైట్ హౌస్ ప్రతినిధి తెలిపారు. మీడియా నివేదికల ప్రకారం ఈ సంఘటన రాత్రి 9 గంటల ప్రాంతంలో జరిగింది. ఈసారి జెట్ కాన్సాస్లోని విచిత నుంచి వచ్చింది. విమానాశ్రయ రన్వే వద్దకు చేరుకుంటుండగా ఆర్మీ బ్లాక్ హ్యాక్ హెలికాప్టర్ను ఢీకొట్టింది. అమెరికన్ ఎయిర్లైన్స్ వెబ్సైట్ ప్రకారం కూలిపోయిన జెట్ విమానంలో 65 మంది ప్రయాణికులు కూర్చునే సామర్థ్యం ఉంది. అదే సమయంలో ఈ సంఘటనలో చాలా మంది మరణించారని అమెరికా సెనేటర్ టెడ్ క్రూజ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్టిఫికెట్ల జారీలో విప్లవాత్మక అడుగులు వేస్తోంది. దేశంలోనే తొలిసారిగా ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్కు శ్రీకారం చుట్టింది. ఏపీ ప్రభుత్వం పౌర సేవలు అందించేందుకు వాట్సాప్ గవర్నెన్స్ అందుబాటులోకి తెచ్చింది. ప్రజలకు మొదటి దశలో 161 రకాల పౌర సేవలు అందుబాటులోకి రానున్నాయి. రెవెన్యూ, దేవాదాయ శాఖ, సీఎంఆర్ఎఫ్ ఇలా మొత్తంగా మనమిత్ర ద్వారా 161 రకాల సేవలను పౌరులకు అందుబాటులో ఉంటాయని వాట్సాప్ గవర్నెన్స్ను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. రెండో దశలో 300 పైగా పౌర సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇక ఏపీ ప్రభుత్వం దీనికోసం అధికారిక వాట్సాప్ నంబర్ 9552300009ను కేటాయించింది. దీని ద్వారా వాట్సాప్ గవర్నెన్స్ సేవలను అందించనుంది. ఇక ముందు 9552300009ను సేవ్ చేసుకోండి. మీకు కావాల్సిన సేవను అందుకోండి. ఇది మీరు ఒక్కసారి చూస్తే 36 డిపార్ట్మెంట్లని ఇంటిగ్రేట్ చేయాలి. సో ఇది చాలా చాలా కాంప్లెక్స్ ప్రాజెక్ట్. మొదటి విడతలో 161 సర్వీసెస్ లాంచ్ చేస్తున్నాం. మా టీం చెప్పొద్దన్నారు, బట్ నేను చెప్తున్నాను ఈరోజు రెండో విడతలో 360 సర్వీసెస్ మేము లాంచ్ చేస్తాము. దెర్ ఇస్ నో డిబేట్, నో డిస్కషన్, వీ విల్ లాంచ్. సో ప్రజలకి ప్రభుత్వం మధ్యన ఇదొక ప్లాట్ఫామ్గా ఏర్పాటు చేసి రియల్ టైం సర్టిఫికేట్స్ వాళ్ళకి డెలివర్ చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. దాంట్లో భాగంగా మీరు చూస్తే నేను కూడా మా టీంని పదే అడిగింది. ఇక్కడ సర్టిఫికేట్స్ కూడా మేము ఇష్యూ చేసినప్పుడు దానిపైన స్పెసిఫిక్ క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఎందుకంటే మీరు ఆథెంటిసిటీ గురించి మీరు అడుగుతారు, నాకు తెలుసు, అందుకే ముందలే ప్రియం చేస్తున్నా. క్యూఆర్ కోడ్ అనేది ప్రతి సర్టిఫికేట్ పైన ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్కి లింక్ వెళ్తుంది. ఆ ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్ పైన క్లియర్గా సర్టిఫికేట్ పైన ఉండాల్సిన పేరేంటి, వివరాలు ఏంటి వెబ్సైట్ పైన కనపడుతుంది. సో ఎవరు ఫేక్ సర్టిఫికెట్లు జనరేట్ చేసేదానికి అవకాశం ఉండదు. అది బ్లాక్ చైన్ పైన కూడా తీసుకురావాలని మేము నిర్ణయం తీసుకున్నాం. అది కూడా త్వరలో రిలీజ్ చేస్తాం. సో ఇప్పుడు మీరు చూస్తే ఈ సర్వీసెస్ అన్నీ ఒక పక్కన రెవెన్యూ సర్వీసెస్, రెండో పక్కన మున్సిపల్ సర్వీసెస్, మూడోది ఎండోమెంట్. అంటే దేవాలయాల్లో కూడా టీటీడీ మినహా అన్ని దేవాలయాలు వచ్చినాయి. రెండో విడతలో టీటీడీ కూడా ఈ సర్వీసెస్లోకి వస్తుంది. దేవుడు ఆశీస్సులు ఉంటే ఈ సర్వీసులోకి వస్తుంది. రిపబ్లిక్ డే వేడుకల్లో 30 ఏళ్ల తర్వాత ఏపీ శకటానికి కేంద్ర పురస్కారం లభించడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. రిపబ్లిక్ డే రాష్ట్రాల శకట ప్రదర్శనలో ఏపీ శకటానికి 3rd ప్లేస్ వచ్చింది.
ఏటికొప్పాక బొమ్మల కొలువు థీమ్తో ఏపీ శకటం అందరి దృష్టిని ఆకట్టుకుంది. మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్, రెండవ స్థానంలో త్రిపుర నిలిచాయి. రక్షణ శాఖ ఈ మేరకు పరేడ్ శకటాల ఫలితాలను ప్రకటించింది. మరోవైపు త్రివిధ దళాల్లో జమ్మూ కాశ్మీర్ రైఫిల్స్ కవాతు బృందానికి బహుమతి దక్కింది. అలాగే కేంద్ర బలగాల విభాగంలో ఢిల్లీ పోలీసు కవాతు బృందానికి ఉత్తమ మార్చింగ్ కంటింజెంట్గా బహుమతి దక్కినట్లు రక్షణ శాఖ వెల్లడించింది. రాష్ట్రానికి చెందిన శకటం బహుమతి గెలుచుకోవడంపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో స్పందించారు. 30 ఏళ్ల తర్వాత ఏపీ శకటానికి కేంద్ర పురస్కారం లభించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే పరేడ్లో ఏటికొప్పాక బొమ్మల కొలువు ఇతివృత్తంతో ప్రదర్శించబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శకటానికి 3వ స్థానం రావడం సంతోషకరం. రాష్ట్ర ప్రజలకు గర్వకారణం. కేంద్ర రక్షణ శాఖ ప్రకటించిన ఉత్తమ శకటాల జాబితాలో తొలి స్థానంలో ఉత్తరప్రదేశ్ శకటం, 2వ స్థానంలో త్రిపుర శకటం ఉండగా 3వ స్థానం ఏపీకి దక్కింది. ఈ సందర్భంగా శకటం రూపకర్తలకు, రాష్ట్ర అధికారులకు, ప్రత్యేకించి ఏటికొప్పాక బొమ్మలు తయారు చేసే కళాకారులకు అభినందనలు తెలుపుతున్నాను అని చంద్రబాబు ఎక్స్ పోస్ట్లో పేర్కొన్నారు. భారత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. పార్లమెంట్ సమావేశాలు 2 విడతలుగా నిర్వహించనున్నారు. మొదటి విడత ఫిబ్రవరి 13 వరకు కొనసాగనుండగా రెండో విడత మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు జరుగుతుంది. రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇది ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో 3వసారి ఏర్పడిన ప్రభుత్వం సమర్పించే మొదటి పూర్తిస్థాయి బడ్జెట్ కావడం విశేషం. ఫిబ్రవరి 3న రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ఉభయ సభల్లో చర్చ ప్రారంభమవుతుంది. ఈ సమావేశాల్లో మొత్తం 27 రోజుల పాటు పార్లమెంటరీ కార్యకలాపాలు జరగనున్నాయి. కేంద్ర బడ్జెట్ ప్రణాళిక, పార్లమెంట్లో ప్రజా ప్రయోజన అంశాలపై చర్చకు సమయం కేటాయింపు, రైతు సమస్యలు, ఉపాధి అవకాశాలు, ఆర్థిక విధానాలపై ప్రతిపక్షాల విమర్శలు, ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చే రంగాలు, ముఖ్య ప్రణాళికలు, ప్రభుత్వానికి ముందున్న సవాళ్లు, ప్రతిపక్షాలు, ఆర్థిక వ్యూహాలు, నిరుద్యోగం, సామాజిక సంక్షేమ కార్యక్రమాలు, వివిధ రాష్ట్రాల్లో కొనసాగుతున్న రాజకీయ పరిణామాలు వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం ఉంది. పార్లమెంటరీ సమావేశాలు సజావుగా సాగేందుకు ప్రతిపక్షాల సహకారం అవసరమని ప్రభుత్వం అఖిలపక్ష సమావేశంలో కోరింది. ఉభయ సభల్లోని పలు పక్షాల నేతలు అఖిలపక్ష సమావేశంలో ప్రస్తావించే అంశాలపై ప్రభుత్వం తరఫున మంత్రులు రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా సమాధానం ఇవ్వనున్నారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో విద్యుత్ దీపాలు వెలిగేలా చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ అధికారులను కమిషనర్ ఎన్ మౌర్య ఆదేశించారు. నగరపాలక సంస్థ పరిధి 50వ వార్డులోని భూపాల్ హౌసింగ్ కాలనీ, తిమ్మినాయుడుపాలెం, అరుంధతివాడ, గరుడాద్రి నగర్, శ్రీనివాస నగర్ తదితర ప్రాంతాల్లో గురువారం ఉదయం కార్పొరేటర్ అనిల్ కుమార్, ఇంజనీరింగ్, ఆరోగ్య శాఖ, ప్లానింగ్ అధికారులు, సిబ్బందితో కలిసి పరిశీలించారు. ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకొని ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన వినతులను పరిశీలించారు. వర్షాల సమయంలో కొండపైన పడే నీరు మా వీధుల్లోకి రావడంతో ఇబ్బంది పడుతున్నామని, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని, సీసీ రోడ్లు, మురుగునీటి కాలువలు నిర్మించాలని, త్రాగునీరు సకాలంలో పంపిణీ చేయాలని ప్రజలు కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వర్షాల వలన కాలనీలోకి వచ్చే నీటిని మళ్లించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. త్రాగునీరు పంపిణీ చేసే సమయాన్ని ప్రజలకు తెలియజేయాలని అన్నారు. త్రాగునీరు కలుషితం కాకుండా చూడాలని, ప్రతిరోజు నీటి సాంద్రత పరీక్షలు నిర్వహించాలని అన్నారు. మురుగునీటి కాలువల్లో చెత్త తొలగించి ప్రతిరోజు చెత్త సేకరణ చేయాలని హెల్త్ సిబ్బందిని ఆదేశించారు. అవసరమైన చోట సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అన్నారు. పన్నులు సకాలంలో వసూలు చేయాలని, ఖాళీ ప్రాంతాలకు పన్నులు వేయాలని అన్నారు. రోడ్లలో ఉన్న గుంతలను పూడ్చాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డిఈ వెంకట ప్రసాద్, ఎలక్ట్రికల్ డిఈ శిల్ప, శానిటరీ సూపర్వైజర్ సుమతి తదితరులు ఉన్నారు. కేంద్ర పర్యావరణ అటవీ శాఖ నుంచి అనుమతి పొందాలంటే సామాన్యమైన విషయం కాదు. కానీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎకరాల కొద్దీ భూములను దర్జాగా కబ్జా చేసి దాన్ని వ్యవసాయ క్షేత్రంగా మార్చి విశాలవంతమైన భవనం నిర్మించుకున్నారని తిరుపతి నియోజకవర్గ పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్ పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గారిపైన, పవన్ కళ్యాణ్ గారిపైన మాట్లాడే నైతిక హక్కు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఉందా అని ఈరోజు మేము ప్రశ్నిస్తాను. ఎందుకంటే ఏ విధంగా మీ పరిపాలనలో
ప్రజలందరికీ తెలుసు అని మాట్లాడారు మీరు నిన్న రిప్లై ఇస్తూ పెద్దిరెడ్డి. అవును, ప్రజలందరికీ తెలుసు ఏ విధంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏదైతే రెవెన్యూ సిబ్బంది కానీ రెవెన్యూ అధికారుల దగ్గర రికార్డులన్నీ కూడా తారుమారు చేసి ఏ విధంగా అడవి భూములు కానీ రెవెన్యూ భూములు కానీ తన పేరుతో తన మనుషుల పేరుతో తన అనుచరుల పేరుతో వందలాది ఎకరాలు విధంగా స్వాధీనం చేసుకొని అనుభవిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం గ్రామానికి రోడ్డు లేదంటే నెలల తరబడి సంవత్సరాల తరబడి అధికారం చుట్టూ తిరిగినా కూడా రోడ్లు వేయని దుస్థితి మనం చూసాం ఈ జిల్లాలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో. కూటమి ప్రభుత్వం పనిగట్టుకుని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై విష ప్రచారం చేస్తోందని మండిపడ్డారు ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి. రామచంద్రారెడ్డి గారు ఏ రకంగానూ కూడా అటవీ భూములను ఆక్రమించకుండా లేకపోయినప్పటికీ కూడా ఉద్దేశపూర్వకంగా మేము ఏమి రాసినా చెల్లుతుంది, మేము ఏం చెప్పినా కూడా నడుస్తుంది అన్నటువంటి ఒక గట్టి నమ్మకంతో ఆయన మీద ఉన్నటువంటి కోపము దుగ్ధతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడి మీద, మా మీద, అందరి మీద ఈ రకంగా ప్రభుత్వం ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వం చేయాల్సినటువంటి మంచి చేయకుండా ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన అంతా కూడా అరాచకమే జరిగింది అని ఇంకా ప్రజల్ని నమ్మించాలా అనేటువంటి ప్రచారంలో భాగంగానే ఈ రకంగా రామచంద్రారెడ్డి గారి మీద ఆ విషం చిమ్మింది. రామచంద్రారెడ్డి బేసిక్గానే ఆయన ఈ రకమైనటువంటి అరాచకాలకి ఆక్రమణలకు పూర్తి వ్యతిరేకమైనటువంటి వ్యక్తి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రధానమైనటువంటి భూమికను పోషిస్తున్నటువంటి వ్యక్తి. రామచంద్రారెడ్డి గారిని దెబ్బతీస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత దెబ్బతీయొచ్చును అనేటువంటి ఆలోచనతోనే ఈ రకమైనటువంటి కుట్రలు కూటమి ప్రభుత్వం చేస్తున్నది. రోడ్డు భద్రత మాసోత్సవాలు పురస్కరించుకొని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆధ్వర్యంలో రోడ్డు రవాణా సంస్థ అధికారులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. చిత్తూరు జిల్లా వాసులందరికీ ఒకటి విజ్ఞప్తి, ట్రాఫిక్ నియమ్స్ పాటించేయాలి, హెల్మెట్ వేయాలి, డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఎవరైనా చేయకూడదు, ర్యాష్ డ్రైవింగ్ ఎవరైనా చేయకూడదు. ఒక 3 సంవత్సరం డేటా చూస్తే 2021, 22, 23, 23, 24 మరియు 24, 25 డేటా చూస్తే జిల్లాలో సుమారుగా 350 మరణం జరిగింది. ఈ 350 మరణం చూస్తే 50% మరణం 2 వీలర్స్లో అయినాయి. ఇంకా కాకుండా ఈ 50% మరణంలో 70 నుంచి 80% చూస్తే యూత్ ర్యాష్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తే అక్కడ మరణం జరిగినాయి. సో ఇది ఒక పెద్ద సమస్య. జిల్లాలో టైం టు టైం నేషనల్ హైవే కానీ మిగతా రోడ్స్ కానీ ఏమేమి బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి ఐడెంటిఫికేషన్ చేయడం జరుగుతుంది, రెక్టిఫికేషన్ చేయడం జరుగుతుంది, లైట్స్ రిపేర్ కూడా చేయడం జరుగుతున్నాయి. ఎక్కడైనా పెండింగ్ నేషనల్ హైవే పని ఉంటే అది కూడా పూర్తి చేయడం జరుగుతుంది. తిరుపతి జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులుగా నియమితులైన సామంచి శ్రీనివాసులు పదవీ బాధ్యత కార్యక్రమాన్ని తిరుపతిలో వేడుకగా నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి అహర్నిశలు శ్రమించి పార్టీ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తానని పేర్కొన్నారు. తనకు జిల్లా అధ్యక్ష పదవి రావడానికి కారకులైన నాయకులకు, శ్రేయోభిలాషులకు, బంధుమిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. 3 పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు కూడా ఇక్కడ మీ ముందు ఈ రకమైనటువంటి బాధ్యత తీసుకునేటువంటి అరుదైనటువంటి అవకాశం లభించినందుకు చాలా సంతోషంగాను గర్వంగాను భావిస్తున్నాను. నాకు పార్టీ నుంచి నా శ్రేయోభిలాషులు, మిత్రులు వీళ్ళందరూ కూడా ఆ చివరి నుంచి ఈ చివరి దాకా మాజీ అధ్యక్షుల నుంచి ప్రతి కార్యకర్త మీరు ఈ బాధ్యత తీసుకోవడానికి అన్ని రకాల అర్హత కలిగిన వ్యక్తి, మీకు మేము అందరం కలిసి అండగా ఉంటాం, పార్టీని చక్కగా నడుపుతాం, మీరు ఎలాంటి సంశయం పెట్టుకోకండి, తీసుకోండి అని చెప్పారు. అయినప్పటికీ ఎందుకు తిరుపతి జిల్లా అధ్యక్షుడు అంటే నేను భయపడతానంటే నిత్యం ఇక్కడికి కేంద్ర పార్టీ నుంచి నాయకులు, కేంద్ర మంత్రులు, విఐపీల తాకిడి ఎక్కువ ఉంటుంది. సంస్థాగతంగా పనులు, రాష్ట్ర పార్టీ ఇచ్చేటువంటి పనులు కూడా చాలా ఎక్కువ ఉంటాయి.
ఇప్పటికే నేను న్యాయవాది వృత్తిలో కొనసాగుతూ నేను జూనియర్ల ఆధారంగా కొంతమేర నడుపుకుంటున్నటువంటి సమయంలో ఈ బాధ్యతను నేను నిర్వర్తించగలనా, న్యాయం చేయగలనా అనేక రకాలైనటువంటి అనుమానాలతో, ప్రశ్నలతో నేను సతమతమవుతుంటే నాకు ఒక భరోసా ఇచ్చినటువంటి వ్యక్తి మా నాయకుడు సత్యకుమార్ యాదవ్ గారు. భరోసా అంటే నువ్వు పని చేయగలవు, నీకు ఆ సమర్థత ఉంది, మిగతా జిల్లాల కన్నా తిరుపతి జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది, ఇంతకాలం పనిచేసినటువంటి పనితీరు ఇకపై నువ్వు చేయాల్సినటువంటి పని వేరే ఉంటుంది, ఖచ్చితంగా నువ్వు ఇక్కడ ఆ బాధ్యతను ఒప్పుకో, అందరం ఉన్నాము, నేను భయపడాల్సిన పని లేదన్న తర్వాత నేను నామినేషన్ మీద సంతకం పెట్టి వేశాను. అటు తర్వాత వీళ్ళందరి యొక్క ఆశీస్సులతో, మీ అందరి యొక్క సహకారంతో ఈ బాధ్యతలు తీసుకోవడం జరిగింది. శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ డెర్మటాలజీ విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ కుష్ఠ వ్యాధి దినోత్సవాన్ని నిర్వహించారు. తిరుపతి శ్రీ పద్మావతి మెడికల్ కళాశాల హాస్పిటల్ నందు కుష్ఠ వ్యాధిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్విమ్స్ సంచాలకులు ఆర్వి కుమార్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెడిసిన్, డెర్మటాలజీ, మైక్రోబయాలజీ మరియు కమ్యూనిటీ మెడిసిన్ విభాగాల నుంచి అధ్యాపకులు ఈ కుష్ఠ వ్యాధిపై ఉన్న అపోహలు, వివక్షతపై అవగాహన కార్యక్రమం చేపట్టడం శుభ పరిణామమని అభినందించారు. ఈ కుష్ఠ వ్యాధి మీద మన సంఘంలో అనేక అపోహలు ఉన్నాయి. ఆ అపోహలు తొలగించడానికి, తర్వాత ఈ కుష్ఠ వ్యాధి అన్ని రకాల కుష్ఠులు కూడా రోగులను తాకడం వల్ల రావని తెలియజేయడానికి, ఈ కుష్ఠ వ్యాధికి ఇప్పుడు అత్యుత్తమమైన చికిత్స ఉందని, అది పూర్తిగా నయం చేయగలిగేటువంటి పరిస్థితిలో ప్రస్తుత వైద్య రంగం ఉందని కూడా ప్రజల్లోకి తీసుకుపోవడానికి ఈ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. జాతీయ కుష్ఠ నివారణ ప్రోగ్రాంలో భాగంగా కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఈ కుష్ఠ వ్యాధిలో నిర్ధారణకు కానీ, కుష్ఠ వ్యాధి దాని ట్రీట్మెంట్కి కానీ కూడా పూర్తి ఉచితంగా అందించబడుతూ ఉంది. ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శ్రమిస్తున్నారని, 7 నెలల కాలంలో ప్రజలందరికీ సంక్షేమ పథకాలు, పెన్షన్లను ఇంటి వద్దకు చేర్చిన గొప్ప ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధి ఊట్ల సురేంద్ర నాయుడు అన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అదేందో ఢిల్లీలో స్టాచ్యూ అంట, ఏదో 1000 సంవత్సరాల నుండి ఉంది, చెదులు పట్టకుండా నిలబడి ఉంది, అలాంటి నాయకుడు మా నాయకుడు అని చెప్పి. నిజమే ఆయన చెప్పింది వాస్తవం. ఎందుకంటే అది చెదులు పట్టకుండా ఒకటే నిలబడి ఉంది. ఈడ కూడా ఇప్పుడు 11 ఉన్నాయి కదా, ఈ 11లో ఓటు కట్ అయిపోయి ఒకడే నిలబడతాడు చెదులు పట్టకుండా. రేపు నెక్స్ట్ జరగబోయే ఎన్నికల్లో కూడా ఈయన ఒకడే నిలబడబోతాడు, స్టాచ్యూ లాగా చెదులు పట్టకుండా ఈయన ఒకడే నిలబడబోతాడు. అది తథ్యం, ప్రజలు ఫిక్స్ అయిపోయారు. ఇలా ఉంది వీళ్ళ యావ. ఒకటి పెరికేస్తే కరుణాకర్ రెడ్డి గారు చెప్పినట్టు సింగిల్గా స్టాచ్యూ నిలబడుకొనే ఉండొచ్చు, జీవితాంతం సింగిల్ స్టాచ్యూ చెదులు పట్టుకోకుండా నిలబడుకొనే ఉండొచ్చు. కాబట్టి ఇది కొంచెం తగ్గించుకుంటే మంచిదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. డిప్యూటీ మేయర్ అభ్యర్థి శేఖర్ రెడ్డి గ్యాస్ గోడౌన్ పేల్చేస్తాం, ఇల్లు ధ్వంసం చేస్తామని బెదిరిస్తే రాష్ట్రంలోని వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ పెద్ద ఎత్తున ఒక్కటై మీరు చేస్తున్న దౌర్జన్యాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి. జరుగుతున్నటువంటి డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి మా పార్టీ అభ్యర్థిగా మేము ఎం శేఖర్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని నిలబెట్టడం జరిగింది. ఆయన పేరు ప్రకటించగానే, చాలా సౌమ్యుడైనటువంటి శేఖర్ రెడ్డి పేరు ప్రకటించగానే మొత్తం తిరుపతిలో ఉన్నటువంటి ప్రజానీకమంతా కూడా చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు అన్నటువంటి అభిప్రాయాల్ని ప్రజలందరి దగ్గర నుంచి వచ్చినాయి. కానీ తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి, బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి స్థానిక నేతలు శేఖర్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకు ఫోన్లు చేసి బెదిరించి మీ ఆస్తులన్నీ కూడా ధ్వంసం చేస్తాం, ఎలా నిలబడతాడు, మీ అంతు చూస్తామనేటువంటి బెదిరింపు చేష్టలకు పాల్పడుతూ ఉన్నారు. ఇలాంటి ఉడత బెదిరింపులకు భయపడే వాళ్ళు ఎవ్వరము లేమిక్కడ. దేనినైనా ఎదిరిస్తాం, ఎంతకైనా కూడా మీ దౌర్జన్యాలకు ఆటంకాలు కలిగిస్తే మేమందరము కూడా మీకు
తగిన రీతిలో గుణపాఠం చెబుతాం. జాతిపిత మహాత్మా గాంధీ 77వ వర్ధంతిని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా మహాత్మా గాంధీకి నివాళులు అర్పించి ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. గాంధీజీ కన్న గ్రామ స్వరాజ్యం కలను నెరవేర్చేందుకు ప్రతి ఒక్కరూ పూనుకోవాలని ఆకాంక్షించారు. చాలా మంది ఈరోజు పూలమాలలు వేస్తారు, మళ్ళీ రేపటికంతా మర్చిపోతారు. కానీ పరిపాలించే వాళ్ళ పాలకులు ఆయన ఆశయాలను ఖచ్చితంగా పాటించాలి, గౌరవించాలి, సంక్షేమ పథకాలు అమలు చేయాలి. కానీ ఇప్పుడు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ వాళ్ళు సంక్షేమ పథకాలన్నీ రూపుమాపి ఈ రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారు. అదేవిధంగా మా తిరుపతి శాసనసభ్యులు భూముల కరుణారెడ్డి గారు గాంధీజీ మహాత్మ యొక్క గొప్పతనాన్ని గుర్తించి ఈరోజు కాంస్య విగ్రహాన్ని కోళ్ళ పెట్టడం జరిగింది. అది మా పార్టీ చిత్తశుద్ధి, మా పార్టీ యొక్క నాయకుల శుద్ధశుద్ధి. కాబట్టి గాంధీ కళల గ్రామ స్వరాజ్యం రావాలంటే మళ్ళీ వైఎస్ఆర్ ప్రభుత్వం రావాలి. గట్టిగా వస్తేనే గ్రామ స్వరాజ్యం వస్తుంది. గాంధీ కళల్ని నెరవేర్చే పార్టీ వైఎస్ఆర్ పార్టీ. సో ఇటువంటి కార్యక్రమాలు మేము ఎన్నో చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఎవరైనా హాస్పిటలైజ్ అయితే వచ్చి, సార్ మా అబ్బాయి హాస్పిటలైజ్ అయినారు, డబ్బులు కట్టలేకుండా డిశ్చార్జ్ చేయలేదంటే ఎన్నోసార్లు సహాయం చేసాం. అలాగే పేదలకు బట్టలు పంచుతున్నాం, అన్నదానం చేస్తున్నాం, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాలను అందరూ కూడా లోకల్ ఉన్న లీడర్సు అందరూ కూడా వాళ్ళ ప్రజెన్స్లో చేస్తున్న కారణంగా వాళ్ళందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారికి అందరికి కూడా ప్రతి ఒక్క పార్టీలో, ఆ పార్టీ అని ప్రతి ఒక్క ఎస్పెషల్ ఇప్పుడు బీజేపీ నుంచి సామంత్ శ్రీనివాస గారు మొన్న వచ్చారు, ఫ్లాగ్ హాస్టింగ్కి వచ్చారు కస్తూర్బా గాంధీ ట్రస్ట్ తరఫున చేయడం. ఈవేళ ఒక 1000 మందికి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. నిత్యం వివాహాలు జరుగుతూ సందడిగా కనిపించే రేణిగుంట రైల్వే కళ్యాణ మండపం ప్రస్తుతం శిథిలావస్థకు చేరి అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది. రేణిగుంట తిరుపతి రహదారి ఫ్లైఓవర్ పక్కన సిఆర్ఎస్ కాంపౌండ్లో ఉన్న రైల్వే కళ్యాణ మండపం శిథిలావస్థకు చేరింది. ఎప్పుడూ కళ్యాణాలు జరిగే రైల్వే కళ్యాణ మండపం మరమ్మతులకు గురవడంతో రైల్వే అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపంతో పూర్తిగా శిథిలావస్థకు చేరింది. ఎటువంటి తలుపులు, గేట్లు లేకపోవడం వల్ల రాత్రి సమయంలో మందుబాబుల అడ్డాగా మారింది. భవనంలో ఖాళీ మందు సీసాలు, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయనేందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. వీటిపై సిఆర్ఎస్ వర్క్షాప్ పర్సనల్ ఆఫీసర్ శ్రీనివాసరావును సిటీ కేబుల్ ప్రతినిధి వివరణ అడుగగా ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని పై అధికారి దృష్టికి తీసుకువెళ్లి తగు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఇటీవల నా దృష్టికి ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ ఏదైతే రిపేర్లో ఉందో దానివల్ల కొంచెం ఆ పరిసర ప్రాంత ప్రజలకు ఇబ్బందిగా ఉందనేది పేపర్లో రావడం జరిగింది నిన్న. అది నా దృష్టికి వచ్చింది. అది ఒకసారి మేము పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి దానికి తగిన చర్యలు తీసుకుంటాం. ఏ విధంగా అది ఇబ్బందికరంగా చుట్టుపక్కల ఉన్న ప్రజలకు కానీ ఎవరికైనా సరే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేలాగా చర్యలు తీసుకుంటాం. పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఈ విషయాన్ని ఆ బిల్డింగ్లో డోర్లు అది లేకపోవటం లేదా పరిసర ప్రాంత ప్రజలకు ఎలా ఇబ్బందిగా ఉంది ఏంటనేది పరిశీలించి మేము తగిన చర్యలు తీసుకుంటాం. రైల్వే కళ్యాణ మండపం నూతన కట్టాలనుకున్న మేము హెడ్ క్వార్టర్స్ ప్రపోజల్ వచ్చి అందరికీ అందుబాటులో ఉండే విధంగా అతి త్వరగా పూర్తి అయ్యేలా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. అసత్య హామీలు, అబద్ధాల పునాదులపై చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏర్పరిచారని వైసీపీ శ్రేణులు ఆరోపించారు. ప్రభుత్వాన్ని ఏర్పరిచిన 6 నెలలకి సూపర్ 6 హామీలపై చేతులెత్తేసి రాష్ట్ర ప్రజలను నట్టేట ముంచారని దుయ్యబట్టారు. చంద్రబాబు నాయుడు గారు తప్పుడు వాగ్దానాలు 2014లోనే చేశారు. ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తప్పుడు వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేస్తే అది మంచిది కాదన్న విషయంతోనే ఆయన ఆ రోజు ఓడిపోవడం జరిగింది. తర్వాత ఇవాళ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ 2024లో చంద్రబాబు నాయుడు గారు తప్పుడు వాగ్దానాలు ఇచ్చి ప్రజల మన్నన పొందినట్టుగానే యాక్ట్ చేసి ఇవాళ వచ్చి ప్రజలందరూ కూడా మోసం చేస్తున్నారు. టైటిల్ యాక్ట్ అని బొమ్మ ఉంటే సీఎం గారిదేమో ల్యాండ్ మొత్తం వాళ్ళదైపోతుందని అబద్ధాలు చెప్పడము జగన్మోహన్ రెడ్డి గారి పైన. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చాలా అప్పులైపోయిందని నేను వచ్చి అభివృద్ధి చేస్తానని చెప్పడం కానీ, ప్రజలందరినీ కూడా ప్రతి మహిళకు డబ్బులు ఇచ్చి మీకు అన్ని విధాలను ఆదుకుంటానని చెప్పి ఇవాళ 1 సంవత్సరం కూడా కాలేదు. చెప్పిన 6 అబద్ధాలు 80% మొత్తమే కూడా ఫేక్గా ఉంది. పెన్షన్లు ఒక్కటి 4000 ఇచ్చేస్తున్నాము, డిసేబుల్డ్ పెన్షన్ ఇచ్చేస్తున్నాము అని చెప్తున్నారు. మీరు ఇస్తున్నారు, మేము ఒప్పుకుంటున్నాము. మీరు ఆ ఒక్కటి తప్పించి మీరు అమలు చేసింది ఏదైనా ఉందా? గ్యాస్ అన్నారు, ఉచిత గ్యాస్ సిలిండర్ అన్నారు. మరి 100లో ఎంతమందికి పడుతుందండి? మీరు రిలీజ్ చేసిన బడ్జెట్ లోనే ఎంతమందికి కేటాయించారు? మీరు
మరి ప్రజల్ని ఎందుకు, ముఖ్యంగా మహిళల్ని ఈ విధంగా మోసం చేసి మహిళల్ని వాళ్ళ నడి రోడ్లో నిలబెట్టారు? తిరుమల తిరుపతి దేవస్థానంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. టీటీడీ ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ పై కూడా దృష్టి పెట్టండి. ఎందుకంటే తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకి గణనీయంగా పెరుగుతోంది. దానికి తగ్గట్టుగా తిరుమల తిరుపతి దేవస్థానంలో రెగ్యులర్ ఉద్యోగస్తుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. మనం డేటా చూసినట్లయితే తిరుమల తిరుపతి దేవస్థానం డేటా మొదటలో వాళ్ళు ఇచ్చినటువంటి దీని ప్రకారం ఏదైతే శాంక్షన్డ్ పోస్టులు ఉన్నాయో అవి రెగ్యులర్ ఎంప్లాయీస్ 14,923 మంది ఉండాలండి. దానికి ఈరోజు చూస్తే 6,553 మంది మాత్రమే పనిచేస్తున్నారు. అంటే సగానికి సగం తగ్గిపోయింది. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి లక్ష్మీ శ్రీనివాస మెన్ పవర్ గురించి ఇటీవల మీరు ఒక కమిటీని వేశారు. ఐఏఎస్ అధికారి చక్రపాణి గారితో ఒక సీనియర్ న్యాయవాదితో కలిపి ఒక కమిటీని వేసి ఇటీవల ధర్మకర్తల మండలి సభ్యులు, కీలకమైనటువంటి అధికారులంతా కూడా సమావేశం ఏర్పాటు చేశారు. దాంతో లక్ష్మీ శ్రీనివాస మెన్ పవర్ అనేది అసలు ఆందోళనకరంగా మారిపోతుంది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో అధికారులు బలవంతంగా లక్ష్మీ శ్రీనివాస మెన్ పవర్లో చేరమని చెప్పారు. కొంతమంది చేరారు, కొంతమంది కోర్టును ఆశ్రయించారు. కాబట్టి ఆ ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి ఖచ్చితమైనటువంటి తేడా భక్తులకి అదేవిధంగా నిరుద్యోగులకి కల్పించాలంటే మనము టీటీడీలో రెగ్యులర్ ఎంప్లాయీస్గా వీళ్ళందరినీ కూడా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని నెహ్రూ మున్సిపల్ హైస్కూల్లో విద్యార్థుల హాజరు నమోదును కమిషనర్ ఎన్ మౌర్య గురువారం తనిఖీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యార్థుల హాజరు నమోదు కల్పిస్తున్న మౌలిక వసతుల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ విద్యార్థుల హాజరు నమోదు పక్కాగా ఉండాలని, హాజరు కాని వారికి హాజరు వేయవద్దని, వారు ఎందుకు రాలేదనే విషయాలు తెలుసుకుని అందరూ బడికి వచ్చేలా చూడాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ఎంతమందికి యూనిఫారం, బ్యాగ్లు, పుస్తకాలు ఇచ్చారు తదితర విషయాలు UDISC యాప్లో నమోదు చేయాలని అన్నారు. విద్యా బోధన విధానాన్ని పరిశీలించి విద్యార్థులకు కావాల్సిన సౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు. నగరంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో యాప్ నందు వివరాలు నమోదు చేస్తున్నామని అన్నారు. కమిషనర్ వెంట విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఉన్నారు. ఉపాధి హామీలో మంజూరైన సిమెంట్ రోడ్డు పనుల వల్ల కూలీలకు ఉపాధి కలగడం ఏమో కానీ రాజకీయ నాయకుల పాకెట్స్ మాత్రం ఫుల్గా నిండుతున్నాయి అనేందుకు రేణిగుంట మండలంలో జరిగిన సంఘటన ఉదాహరణగా నిలుస్తుంది. రేణిగుంట మండలం జీపాల్యం పంచాయతీలోని పద్మనగర్లో 6 సిమెంట్ రోడ్లు మంజూరయ్యాయి. అందులో 3 రోడ్లు వేశారు. మిగతా 3 రోడ్లకు మట్టి పని చేసి ఉన్నారు. ఇందులో ఏముందనుకుంటే అదే పొరపాటు. స్థానిక కూటమి నాయకులు, అధికారులు కలిసి మీ వీధిలో సిమెంట్ రోడ్డు వేయాలంటే ముందుగా మీరే రోడ్డుకు మట్టి తోలుకోవాలని, లేదంటే వేరొక వీధికి రోడ్డు వేస్తామని చెప్పి ఒక్కొక్క ఇంటి నుంచి 2,000 రూపాయలు వసూలు చేశారు. ఎన్నికల ముందు సిమెంట్ రోడ్లు వేస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్న నాయకులు గెలిచిన తర్వాత ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయడం దారుణమని ప్రజలు వాపోతున్నారు. ఒక్క రేణిగుంట మండలం జీపాలెం పంచాయతీలోనే ఇలా జరిగిందా, లేదంటే మండలం మొత్తం ఇదే తంతు జరిగిందా అనేది తెలియాల్సి ఉంది. ఇంటి ముందు వీధిలో సిమెంట్ రోడ్డు వస్తుందన్న ఆశతో ఏదో ఒకటి చేసి ప్రతి ఇంటికి 2,000 రూపాయలు డబ్బులు వసూలు చేసుకొని స్థానిక నాయకులకు అప్పజెప్పారు. కానీ ఇదే విషయం బయట చెప్పేందుకు స్థానికులు భయపడుతున్నారు. చెబితే టీడీపీ నాయకులు ఏం చేస్తారో అన్న భయాందోళన వారిలో ఆందోళన కనిపిస్తోంది. పద్మానగర్ స్థానికుడు కోదండరెడ్డి మాట్లాడుతూ రోడ్డు వేసేదానికి ప్రభుత్వం ప్రజల నుంచి వసూలు చేయడం ఏంటని ప్రశ్నించారు. మా వీధిలో 15 ఇల్లులు ఉన్నాయని, ఒకరు తప్ప మిగతా వాళ్ళంతా 2,000 రూపాయలు ఇచ్చారని అన్నారు. తినేందుకు తిండి లేకపోయినా ఇంటి ముందు రోడ్డు వస్తుందన్న ఆశతో వాళ్ళు అడగంగానే డబ్బులు ఇచ్చామని తెలిపారు. డబ్బులు తీసుకొని కూడా మట్టి సక్రమంగా తోడలేదని, కొద్దిగా చేసి ఆపేశారని అన్నారు. సార్, ఇక్కడ ప్రభుత్వం రోడ్లు వేస్తామని చెప్పి ఎలక్షన్లో మాకు హామీ ఇచ్చారు. అదే పరంగా రోడ్లు వేస్తామని వచ్చారు మా దగ్గరికి. మీరు మట్టి మీరు తోలుకోవాలి, మేము సిమెంట్ రోడ్లు మాత్రం వేస్తాము, ఇంటికి 2,000 రూపాయలు అవుతుందని చెప్పి మా దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర ఇంటికి 2,000 రూపాయలు మా దగ్గర వసూలు చేసుకున్నారు. మేము ఇచ్చాము సార్. మాకు తినేదానికి తిండికి లేకపోయినా మాకు ఇంటి ముందర పిల్లలు ఆడుకోవడానికి ఇబ్బంది పడతారని చెప్పి మేము మనిషికి 2,000 ఇంటికి లెక్కన మా వీధిలో ఉన్న వాళ్ళందరూ వసూలు చేసి ఇచ్చాము. నాయకులు తీసుకొని రోడ్డు వేస్తారు. మాకు ఆ మట్టి కూడా సక్రమంగా రోడ్డు పూర్తిగా తోలలేదు, కొద్దిగా తోలి ఆపేశారు. ఇది ఇంతే వస్తుందనేసి వదిలేసారు సార్. ఈ విధంగా చేస్తున్నారు. చూడండి మీరు దయచేసి. ఎన్ని ఇళ్ళు ఉంటాయి మీ వీధిలో? మా వీధిలో ప్రస్తుతానికి 10-15 ఇళ్ళు ఉంటాయి సార్. అందరూ ఇచ్చారు? అందరూ ఇచ్చారు. ఒక్కరు ఇవ్వలేదు దాంట్లో, వాళ్ళు ఇది మళ్ళీ ఇస్తామన్నారు. మిగతా అందరూ ఇచ్చారు, ప్రతి ఒక్కరు ఇచ్చారు.
తిరుమలలో చిరు వ్యాపారం చేసుకుంటూ తన మిత్రుడి ద్వారా 30 లక్షల రూపాయలు అప్పుగా తీసిచ్చిన బాబుపై ఇటీవల 24వ తేదీన జరిగిన హత్యాయత్నం కేసుపై విచారణ జరిపి వాస్తవాలను గుర్తించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు నిందితులకు కఠిన శిక్షలు పడేలా కేసు నమోదు చేయించిన తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు దళిత సంఘాల ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కృతజ్ఞతలు తెలిపారు. తిరుపతిలో గ్రీన్ మెరిడియన్ హోటల్ ఈరోజు 1,50,000 తీసుకొని ఉన్నారు వాళ్ళు నెలకే. దాని వాల్యూ వచ్చి దాదాపు 30 లక్షల నుంచి 35 లక్షల రూపాయలు ఓపెన్ టెండర్లో వేస్తే 35 లక్షల రూపాయల దాకా వస్తుంది. దాదాపు 30 లక్షల పైన నగరపాల సంస్థకు గండి కొట్టారు. నగరపాల సంస్థకు గండి కొట్టడమే కాక ఈరోజు దాన్ని మొదట్లో మాట్లాడిన వ్యక్తులు కూటమి ప్రభుత్వంలో ఉన్న బడా నాయకులు జనసేన పార్టీలోని ముఖ్య నాయకులకి దాంట్లో వాటాలు పోతున్నాయి. ముఖ్య నేతలకి ఇప్పుడు ఈ కేసును నీరుగార్చేందుకు టీడీపీ నాయకులు కూడా మాకు ప్రలోభాలు చేస్తున్నారు. వాళ్ళ మీద విచారణ జరగాలి. ఏం దళితులకు దాడి చేస్తే టీడీపీ నాయకులు సహాయం చేయరా? జనసేన నాయకులు సహాయం చేయరా? ఈ విషయం మీద మేము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలుస్తున్నాం. దళిత సంఘాల ఐక్యవేదిక తరఫున భారతదేశంలో అంటరానితనానికి వ్యతిరేకంగా నాడు గాంధీ పోరాడగా దేశంలో మోడీ ప్రభుత్వం పూర్తిగా లొంగిపోయి స్వదేశీ విధానాన్ని కాలరాసి విదేశస్తులకు సంపదలు అప్పగించడంపై సిపిఎం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ గాంధీ విగ్రహం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. గతంలో ఉపసంహరించినటువంటి రాయితీలు తిరిగి పునరుద్ధరించాలని చెప్పినటువంటి వాదనలు చేస్తూ ఉన్నారు. ఇవాళ పేదరికం పెరిగింది, కొనుగోలు శక్తి తగ్గిపోయింది. అందుకనే ఇవాళ పారిశ్రామిక ఉత్పత్తి పడిపోతున్నది. దీన్ని కాపాడాలనంటే ఇప్పుడు అనుసరిస్తున్నటువంటి విధానాలకి ప్రత్యామ్నాయంగా ప్రజానుకూలమైనటువంటి ప్రజల కొనుగోలు శక్తిని పెంచేటువంటి విధంగా దేశీయ మార్కెట్ని పెంచాలి తప్ప పరిశ్రమాధిపతులకి ఇప్పుడున్నటువంటి దేశ సంపదను కూడా లూటీ చేసి ఈ దేశం యొక్క ఉత్పత్తిని పెంచడం సాధ్యం కాదు. అందువల్ల రాబోయే రోజుల్లో గాంధీ గారికి నివాళులు అర్పించడం అని చెప్పనంటే ఒకవైపున మత సామరస్యాన్ని మొత్తం దేశమంతా ఒకటే అని చెప్పిన నినాదాన్ని కాపాడడానికి, అదే సందర్భంలో ఈ దుర్మార్గమైనటువంటి సరళీకృత ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా, మూడవది సామాజిక న్యాయం కోసం ఈరోజు మొత్తం హిందూ ముస్లింలకు సంబంధించిన ఈ ఐక్యంగా ఉండడానికి విఘాతం కలిగించే అనేకమైన విధానాలని ఈ ప్రభుత్వం తెస్తుంది. వక్స్ బిల్లులో ఇతర మతస్థులను చేర్చి ఈరోజు ఆ జేపీసీ కూడా ఆమోదించినట్టు దుర్మార్గంగా ఈ యొక్క చట్టాలన్నీ కూడా తీసుకొచ్చి ప్రజల్ని చీల్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒరిస్సాలో కూడా కామన్ సివిల్ కోడ్ అందించి వాళ్ళ యొక్క భావాలను దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. గాంధీ ఆ రోజు చెప్పారు, మనకు ఉత్పత్తి అవసరమే కానీ మన స్థానిక పరిస్థితులకు అనుగుణంగా మన జాతీయ పరిశ్రమలు అభివృద్ధి చేయాలని చెప్పాడు. కానీ ఈరోజు దానికి భిన్నంగా విదేశస్తులకి మొత్తం అప్పగిస్తూ మొత్తం మన విశాఖ స్టీల్ ప్లాంట్ కానించి ప్రతి ఒక్క పరిశ్రమని విదేశాలకు అప్పగిస్తూ ఈ దేశాల సంపదని సర్వనాశనం చేస్తున్నారు. రైతులు చెరుకు తోటల సాగులో సరైన మెలకువలు పాటించడంతో పాటు రసాయనిక, సేంద్రియ ఎరువులను తగిన మోతాదులో వినియోగించడం ద్వారా అధిక పంట దిగుబడులను సాధించవచ్చని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పెరుమాళ్లపల్లి వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ నాగమణి తెలిపారు. రైతు శిక్షణ కార్యక్రమం అనేది జరుపుకోవడం జరిగింది. ఈ రైతు శిక్షణ కార్యక్రమం కూడా ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాల వారికి మాత్రమే ఈ శిక్షణ కార్యక్రమము. ఇది కేంద్ర సహాయంతో నిధులు వచ్చాయి ఇక్కడికి. ఆ నిధులను రైతు శిక్షణ కార్యక్రమానికి ఉపయోగించి ముఖ్యంగా చెరుకు పండించే మండలాలైనటువంటి విజయపురము, నగరి, నిండ్ర, కార్వేటి నగరము, పాలసముద్రం మండలాల నుండి రైతులు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ మనకు షెడ్యూల్డ్ కాస్ట్ ఫార్మర్స్ అంటే చాలా వాళ్ళకి ఆ రెవెన్యూ ఆదాయం అనేది తక్కువగా ఉంటుంది, ఏకరేజ్ అనేది కూడా తక్కువగా ఉంటుంది. వాళ్ళకున్న పొలంలో, వాళ్ళకున్న ఏకరేజ్లో చెరుకు పండిస్తూ ఉంటే అధిక దిగుబడులు ఎలా పొందాలి అనేది కూడా మనం ఇక్కడ వివరించడం జరిగింది. భారతీయ విద్యాభవన్ తిరుపతి వారి ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి సౌజన్యంతో 17వ పుస్తక ప్రదర్శనను ఫిబ్రవరి 1 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని తిరుపతి నగర ప్రజలు, పుస్తక ప్రియులు, విద్యార్థులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని సత్యనారాయణరాజు కోరారు. ఇది ఒక జాతీయ సంస్థ. అటువంటి సంస్థ నిర్వహిస్తున్నటువంటి ఈ బుక్ ఫెస్టివల్కి మీరు ఎంతో ఆదరిస్తున్నారు. అదే అనేక మంది పబ్లిషర్స్ వస్తున్నారు. 70 స్టాల్స్ని నెలకొల్పుతున్నారు. ఎంఎస్కో వారు తర్వాత మొట్టమొదటి త్యాగరాజ మండపంలో దాన్ని ప్రారంభించాం. త్యాగరాజ మండపంలో స్థాపించినప్పుడే
విద్యావేత్తలు అటు చుక్కారామయ్య గారు, తర్వాత ప్రెజం పబ్లిషర్ అండ్ ప్రాణేష్ గారు, ఎంఎస్కో మన విజయ్ కుమార్ గారు, వీరందరూ కూడా ఈ సంస్థని ప్రోత్సహించి ఈ బుక్ ఎగ్జిబిషన్ ప్రోత్సహించారు. పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న స్వీపర్లకు కనీస వేతనం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్కు గురువారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. 17 ఏళ్ళ నుంచి పని చేస్తున్నాను. మాకేమి పని గవర్నమెంట్ తరఫు నుంచి ఏమి డబ్బులు ఏమి రాలేదు. వాళ్ళు చేతి నుంచి ఇస్తున్నారు 2000 3000 ఇస్తే మాకు చాలు. అందుకని మాకేమన్నా ప్రభుత్వం ఏంటి ఏమన్నా వస్తుందేమో అని కోరుకుంటున్నాను. విజయవాడకు పోయినాం సార్. మేము విజయవాడకి పోయి ఆ లెటర్ ఇచ్చేసి వచ్చినాము. మళ్ళీ అన్నమయ్య జిల్లాకు పోయింది ఆ లెటర్. అక్కడి నుండి మళ్ళీ మా స్టేషన్కి వచ్చినా మా స్టేషన్ నుంచి మళ్ళీ అన్నమయ్య జిల్లాకు పంపించారు. వాళ్ళు అక్కడి నుండి మళ్ళీ అన్నమయ్య జిల్లా నుండి మీకు ఇక్కడ ఎస్పీ గారిని కలండి అని చెప్పి పంపించారు. సార్ 40 ఏళ్ళుగా మా నాయన చేస్తున్నారు. జీతం అయితే 80,000 వస్తానంది. 2018లో జీతం వచ్చింది. 2019 నుండి మాకు జీతాలు ఆగిపోయినాయి. మాకు ఏమి అక్కడే వర్క్ చేస్తాను సార్. స్టేషన్లోనే మా జీవనం సాగిస్తాను. మాకు అదే ఆదరవ సార్. అయినా మాకు ఏమి కూడా పట్టించుకోవడం లేదు. మా గురించి ఏమి ఎక్కడ అని మాకు పట్టించుకునే వాళ్ళు లేరు, ఇసారిచ్చే వాళ్ళు కూడా లేరు. అందుకని మా బాధలు మేము 2000 3000 ఇస్తే మా జీవనం గడిచేది ఎట్లా సార్? అందుకని మాకేమన్నా దారి చూపియాలా, మాకేదన్నా గవర్నమెంట్ నుంచి హెల్ప్ కావాలా అని మేము వచ్చినాము. తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 83,820 రూపాయలు. 22 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం ధర 7,630 రూపాయలు. 1 కేజీ వెండి ధర 95,000 రూపాయలు. 1 గ్రామ్ రిటైల్ వెండి ధర 98 రూపాయలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమెరికాలో పెను ప్రమాదం. హెలికాప్టర్ విమానం ఢీ, 60 మంది మృతి. రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు. ప్రతి వ్యూహాలతో అధికార ప్రతిపక్షాలు సిద్ధం. అందుబాటులోకి వాట్సాప్ గవర్నెన్స్. 9552300009 మనమిత్ర. ఏటి కొప్పాక బొమ్మల శకటానికి బహుమతి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం. ఉద్దేశపూర్వకంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై విష ప్రచారం. ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి ధ్వజం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.